మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బీర్ల ఐలయ్య మండిపడ్డారు. వికారాబాద్లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల సమావేశం సందర్భంగా ఆయన కూలీలతో కలిసి ఉపాధి హామీ పనుల్లో పాల్గొని క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్లకు బుక్కెడు భూ పెట్టడం, వలసలు నివారించడం కోసం ఈ జాతీయ ఉపాధి పథకం చేపట్టారు. దీని ద్వారా ఏ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ గ్రామ సభ ద్వారా తీర్మానం చేసినటువంటి పని వాళ్లకు గుంతలు లెవెల్ చేయడం కానీ, చెట్లు తీసేయడం కానీ, వ్యవసాయ భూములు కూడా గుంతలు లేకుండా ఒక పంట పండే విధంగా చేసుకోవడం చాలా రైతులకు ఉపయోగపడడం, అదేవిధంగా నిరుపేదలైనటువంటి పేదలకు కూడా రోజు పనిగలిగే విధంగా ఈ ఎంజీఎన్ఆర్ఎస్ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ పథకాన్ని ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం, నిరంకుశ ప్రభుత్వం ఏమున్నా పేదోడు ఇంకా పేదోడుగా చేసి ధనికులకు కొమ్ముగాస్తున్నటువంటి ఈ మోడీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమున్నా అనిల్ అంబానీ, అదానీ, అమెజాన్లకే ఊడిగం చేసి దేశ సంపద కూడా ఉన్నోన్నే ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. లేనోళ్లకు పట్టెడన్నం పెట్టే ఈ ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రజలకు, పేద ప్రజలకు అక్కడ వచ్చే అన్ని కూడా తీసేసి ధనికులకు వచ్చే విధంగా దీన్ని కూడా కార్పొరేట్ సంస్థలు చేస్తున్నటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని నీరుగార్చినటువంటి మోడీకి భారతదేశ ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా పేదోడి కోసం తెచ్చినటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ తప్పకుండా 100 రోజులు గతంలో కల్పిస్తే మేము 120 రోజులు అంటున్నారు. మరి ఇదివరకు జాబ్ కార్డు వాళ్ళు 100 రోజులు కూడా పూర్తి అయినటువంటి వాళ్లకు 120 రోజులు ఎందుకు? మరి గతంలో కేంద్రం 90% రాష్ట్ర